జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకు ఈ ఖరీఫ్ 2024 సీజన్ అన్నది స్టార్ట్ అయిపోయింది. ఇందులో ముఖ్యంగా చాలామంది రైతులు ఇప్పటి కాటన్ అంటే ప్రతి విత్తనాలను కొనుగోలు చేసి రసీదుల ద్వారా ఖచ్చితంగా అధికృత డీలర్ల దగ్గరలోనే కొనుగోలు చేసి ఉన్నారు. ఎలాంటి నకిలీ విత్తనాల విడుదల లేదు. మన మండల్లో సీడ్ కొన్నాక దాంట్లో వేసేసిండ్రు, భూమిలో వేసేసిండ్రు, మంచిగా దుక్కిది ఉంది, నీట్గా చేసి వేసేసిండ్రు. అది మొలక దశలో ఉంది. ఇప్పుడు మనం ప్రతిలో తీసుకోవాల్సిన మెలకువ ఏంటంటే, ముఖ్యంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ అన్నది ఒకసారి డ్రెంచ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓ రోజు ఎండ కొడుతుంది, ఓ రోజు వర్షం పడుతుంది. ఎక్కడైనా వందురు ఉండి వాటర్ నిల్వ ఉన్న ప్లేసులలో పూర్తిగా డ్రై అయితే మనకు కాండం కుళ్ళు, వేరు కుళ్ళు ఇటువంటివి వచ్చి మొక్క ఏడికాడికి మొత్తం చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ముందు రాకుండా నివారణగా ముందే నివారణ చర్యలు చేపట్టాలి, నిరోధించాలి రాకముందే. దానికి కానీ మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి దాన్ని మొక్క మొదట్లో పోయాలి. లేదా మనం ఒక స్ప్రేయర్ తీసుకుంటాం, స్ప్రేయర్ తీసుకొని దాన్ని నాజిల్ తీసేసి ప్రతి మొక్క మొదట్లో కొంచెం పోసుకుంటూ వెళ్ళిపోతే, మొదలు తడిసేటట్టు తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. అది వేరు ద్వారా మొక్కకు పాకి ఆ విషం అన్నది వాటి యొక్క తెగుళ్ళ శిలీంధ్రాల మీద వాటి మీద పనిచేసి మొక్క బ్రతికుండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఇలాంటి చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను. రెండవది ఏంటంటే వరిలో నారుమడి దశలు ఉన్నాయి, కొన్ని ఇంకా నార్లు పోసుకునే దశలు ఉన్నాయి. నారు పోసుకోవాల్సిన వాళ్ళు సూడోమోనాస్ లేదా ట్రైకోడర్మా విరిడితోని విత్తన శుద్ధి చేసినాక 10 గ్రాముల పొడి 1 లీటరు నీటికి, 1 కిలో విత్తనానికి 10 గ్రాముల పొడిని కలిపి దాన్ని 24 గంటలు నానబెట్టుకొని తెల్లవారి మన నారుమడిలో చల్లుకోవడం అన్నది ఒకటి. రెండవ సిస్టమ్ ఏంటంటే, నారు పోసేసిన వాళ్ళు ఆల్రెడీ ఎవరైనా సమయం మించిపోతుందని నారులు పోసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నారు మడిని తీసి ఆ నీళ్ళల్లో నానబెట్టి దాంట్లో ట్రైకోడర్మా విరిడి పొడిని కానీ లేదా సూడోమోనాస్ పొడిని కలిపినటువంటి నీళ్ళల్లో నానబెట్టి ఆ నీటిలో 1 అరగంట సేపు నానబెట్టి నాటు వేసుకోవడం అనేది రెండవది. ఇక నారుమడిలో ముఖ్యంగా మనకు కాండం తొలిచే పురుగు అన్నది బాగా పెద్ద ఇబ్బందికరమైంది. పెద్దపల్లి మండలే కాదు, దాదాపుగా చాలామంది రైతులు వరి నాటేస్తున్నటువంటి రైతులు కొన్ని సంవత్సరాలుగా తిరిగి నాటేయడం వల్ల ఆ పురుగు అన్నది విస్తృతి బాగా ఎక్కువైంది. మొగి పురుగు అన్నది మన భాషలో. దానికి గాను కార్బోఫ్యూరాన్ 3G గుళికలు నారుమడిలోనే 1 కిలో లేదా 2 కిలోలు ఒక నారుమడిలో చల్లుకున్నట్టయితే, వారం రోజుల ముందు నాటు వేయడానికి వారం రోజుల ముందు చల్లుకున్నట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత 30 రోజుల లోపలనే దాని యొక్క పురుగు యొక్క మొత్తం జీవిత చక్రం అయిపోతుంది. కాబట్టి ఆ 30 రోజుల వరకు దాన్ని కాపాడుకుంటే మనకు పంటను కాపాడుకున్న వాళ్ళమైతే దాదాపు 30% పంట అన్నది నష్టపోయేది రైతులు కేవలం కాండం తొలిచే పురుగు మరియు ఎలుకల వల్ల. కాబట్టి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అన్నది వేయడం వల్ల 2 విధాలుగా రైతుకు లాభం జరుగుతుంది. లేదు 15 అంటే రసాయనిక పురుగు మందులు ఎందుకు అనుకున్న వాళ్ళు వేప నూనెను 5 ml 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల నారుమడికి 20 రోజుల నారుమడికి ఒకసారి స్ప్రే చేసినట్టయితే అది చక్కగా పనిచేస్తుంది. కాబట్టి రైతు సోదరులు దయచేసి మండల వ్యవసాయాధికారిగా మరియు మీకు PM కిసాన్ విషయంలో ఒక ప్రాబ్లం వస్తుంది, NPCI మ్యాపింగ్ అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. మీ వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఫోన్ చేసినప్పుడు దయచేసి ఆ విషయంలో బాగా సహకరించండి. ప్రాబ్లం ఏమవుతుందంటే, NPCI మ్యాపింగ్ చేయించుకోకపోతే PM కిసాన్ డబ్బులు అనేటివి పడట్లేదు. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ క్లస్టర్ రైతు వేదికలలో AEOs వ్యవసాయ విస్తీర్ణాధికారులు దాదాపు 9:30-10 గంటల నుంచి అవైలబుల్ ఉంటారు. వాళ్ళ ఫోన్ నంబర్స్ అందరూ తీసుకొని వాళ్ళు సమగ్ర పంటల సర్వేకి వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించండి, అన్ని డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకు అని అడిగితే మీకే ప్రాబ్లం అవుతుంది. అధిక బయట అమ్ముకుంటే అతిగా మీకు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ద్వారా ఉన్న ఫార్మ్స్లో మీరు అమ్మాల్సి వచ్చినప్పుడు వీళ్ళ డాటానే, వీరు ఇచ్చే డాటాని, వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఇచ్చే డాటాని బేస్గా ఇస్తూ ఉంటాం. కాబట్టి రైతు సోదరులు
మొదటిది ప్రత్తిలో కాపర్ ఆక్సిక్లోరైడ్, రెండవది వరిలో నారుమడిలో తీసుకోవాల్సిన కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ డర్స్పాన్ గుళికలు కానీ వేయడం, మూడవది వేప నూనెను స్ప్రే చేయడం 10 రోజులు 20 రోజుల నిడివితోని, నాలుగవది NPCI మ్యాపింగ్ కానీ ఈకేవైసీ కానీ PM కిసాన్ విషయంలో వ్యవసాయ విస్తీర్ణాధికారులను వెళ్ళి సంప్రదించడం, ఐదవది మీకు పంటల సర్వే జరుగుతున్నప్పుడు వ్యవసాయ విస్తీర్ణాధికారులందరికీ మీరు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ సోదరిమణులందరికీ మళ్ళొకసారి విన్నవించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.